మొదటిగా మనందరి తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకును, నెట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క మాటల్లోకి వెళదాం. ప్రార్థన. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు. దేవ, వాక్యం నీది తండ్రి. మేము నీ వారము వాక్య సంబంధమైనటువంటి జ్ఞానములు మేము పెంపారడానికి, సత్యవాక్యములో తండ్రి నడుచుకోవడానికి మరొక సదావకాశాన్ని మా బ్రతుకు కాలంలో మీరు ఇచ్చిన విధానానికి కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. దేవా, మీ వాక్యము ఏమైతే సెలవిస్తుందో దాని ప్రకారమే మా జీవితాలు ఉండాలని పరలోకమందు మీరు శాసించి 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని మీ పరిశుద్ధాత్మ ప్రేరణలో భక్తుల నోట పలికించి అద్భుతంగా వ్రాయించి తండ్రి ఒక పుస్తకంగా మా చేతిలో ఉంచారు. అందరి బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు ప్రభా. ఈ సత్యవాక్యాన్ని అనేకులు తండ్రి సత్యంగా బోధించక అబద్ధంగా బోధిస్తూ సమాజంలో చాలా మందిని మోసం చేస్తున్నారు ప్రభు. ఆత్మ మహాలోకానికి వెళ్ళవలసిన పోయి తండ్రి పాతాళంలోని అగ్ని గుండానికి వెళ్ళిపోతుంది కనుక సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా విభజించి ఉపదేశించే క్రమములు మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం. కొద్ది మాటలు తండ్రి మీ పిల్లలకు వివరిస్తుండగా దేవా, మీ ఆత్మచేత నన్ను నడిపించి సత్యవాక్యమును సరిగా విభజించి బోధించినట్లుగా సహాయమును అనుగ్రహించమని కోరుకుంటూ వింటున్న నీ పిల్లలు, అలాగే నిర్వహిస్తున్న నీ పిల్లలు తండ్రి సత్యాన్ని సత్యంగా ఆలోచించగలిగే జ్ఞానమును తండ్రి వివేకాన్ని నీ ఆత్మ నడిపింపును వారికి అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మనవలన్నింటినీ మేము అడిగి పొందుకుని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి గత వారములో నకిలీ అనేటువంటి పాఠాన్ని మీకు తెలియజేశాను. అందులో ఇది 2వ భాగం. మొదటి భాగంలో మనం చాలా సంగతులు చూసాం. పరిశుద్ధాత్మను గురించినటువంటి అనేక బోధలు బైబిల్ విరుద్ధంగా బోధించబడుతున్నాయని, బైబిల్ ఒకటి రాయబడితే మరొకటి సమాజంలో జరుగుతుందని, అవన్నీ కూడా వాక్యానుసారం కాదని రుజువుపరచడానికి అనేక లేఖనాధారాలు గతంలో మనం చూసాం. అలాగే నకిలీ వలన లోకంలో జరిగే నష్టం గురించి కూడా చూసాం. నకిలీ ఆహార పదార్థాలు మనం తినడం ద్వారా మన దేహానికి అనారోగ్యం అనేది సంభవిస్తుందని, నకిలీ వలన మోసపోతామని, నకిలీ వలన నష్టపోతామని, శరీర సంబంధమైనటువంటి విషయాల్లోనే నకిలీ ఉన్నప్పుడు మనం నష్టపోతున్నప్పుడు, మోసపోతున్నప్పుడు మరి అసలు సిసలైనటువంటి దేవుని వాక్యం, పరలోకం నుండి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని వాక్యం, ఆ వాక్యాన్ని కలిపి చెరిపే బోధకులు, అబద్ధాన్ని బోధించేటువంటి అనేక మంది బోధకులు ఈరోజు సమాజంలో చాలా మందిని మోసం చేస్తున్నారని, బైబిల్లో రాయబడిన దానికి విరుద్ధంగా బోధిస్తున్నారనేటువంటి సంగతులు చాలానే మనం గతంలో మనం చూసాం. మనం ఎక్కడాగమంటే మత్తయి సువార్త 7:15 ఆగం. అబద్ధ ప్రవక్తల గురించినటువంటి విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బొర్రె చర్మముల కప్పుకొని వస్తారు మన దగ్గరికి. తోడిళ్ళు లోపల పురాణమైన తోడిళ్ళు అని మనం తెలియజేస్తాం. కొన్ని వాక్యాన్ని నేర్చుకునేవారు సత్యాన్ని సత్యంగా నేర్చుకుంటారా అంటే నేర్చుకోకుండానే రాత్రి దేవుడు నాకు కలలో కనిపించాడు, దర్శనంలో కనిపించాడు కనుక దేవుడు మీ మధ్యకి వెళ్ళమన్నాడు, మీ మధ్య నన్ను సేవ చేయమన్నాడు, మీ మధ్యలోకి నన్ను పంపించాడు అనగానే మనం కూడా గుడ్డుగా నమ్మి ఆ సేవకుడు చెప్పేది నిజమనుకొని ఆ సేవకుడిని గొప్పగా ఘనంగా సత్కరిస్తూ సన్మానిస్తూ మనం చేస్తున్నాము. అది కూడా మరి అపోస్తులైనటువంటి యోహాను గారు ఆ విషయం గురించి కూడా రాయించిన సంగతిని మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. యోహాను 2వ పత్రిక, యోహాను గారు సుమారుగా బైబిల్ గ్రంథంలో ఒక సువార్త రాశారు. అది యోహాను సువార్త. రెండవది
3 పత్రికలు రాశారు. మొదటి యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక. చివరిగా ప్రకటన గ్రంథాలు రాసింది కూడా ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక ఈ యోహాను గారు 2వ పత్రిక రాస్తూ క్రైస్తవ సమాజానికి ఏమని రాశారో ఒకసారి 9వ వచనం నుంచి మనం చదువుదాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను క్రీస్తు బోధను అంటే ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల, వాడు ఎలా వస్తున్నాడు అంటే వచ్చేటువంటి వ్యక్తి నాకు దేవుడు కనిపించాడు, నాతో మాట్లాడాడు అని. నిజంగా బైబిల్లో దేవుడు కనిపించలేదా, మాట్లాడలేదా దర్శన రూపంలో అంటే బైబిల్ గ్రంథంలో రాయించాడు. అనేక భక్తుల నోట పలికించడానికి మరి ప్రకటన గ్రంథం ఎలా రాశాడు అనుకుంటున్నారు? యోహాను గారు దర్శనంలోనే రాశాడు. కానీ ఇప్పటి కాలంలో కళ ద్వారా గాని దర్శనం ద్వారా గాని దేవుడు మనతో మాట్లాడతాడంటే మాట్లాడడు అని బైబిల్ చెప్పింది. దీనికి నేను కాదు. ఒకవేళ నాకు అలాంటి అవకాశం ఉంటే దేవుడు నాతో కళ్ళలో మాట్లాడాలి, దర్శనంలో మాట్లాడి నాకు కోరిక ఉందండి దేవుడు చూడాలని. ఎవరు అనుకున్నారు? పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రముఖమైన వ్యక్తి దేవుణ్ణి చూడాలి అనుకున్నాడు, దేవుడితో మాట్లాడాలి అనుకున్నాడు స్వయంగా. ఎవరైనా? మోషే గారు. మరి దేవుడు అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు కనుక నేను 2 కొండ సందుల మధ్య నిన్ను పెడతాను, అందులోంచి నేను దాటిపోతాను, అప్పుడు నన్ను చూడన్నాడు. అప్పుడు ఆ 2 కొండల సందులు మోషే గారు ఉండగా దేవుడు దాటిపోయాడు. ఆయన మహిమను చూచాడే కానీ దేవుణ్ణి చూడలేకపోయాడు. కొన్ని సందర్భాలలో యాకోబు కూడా నేను దేవుణ్ణి చూచాను, దేవుణ్ణి చూసి నేను ఇంకా బతికున్నాను అన్నాడు. అతను చూసింది ఎవరని కొత్త నిబంధనకి వెళ్తే అతను చూసింది దేవుణ్ణి కాదు దేవదూతనని రాయబడింది. కనుక ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఇబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, ఆయన మరలా దర్శన రూపంలో కనబడతాడా, మాట్లాడతాడా అని మనం ఆలోచిస్తే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎలా మాట్లాడాడట? ఆయన మాట్లాడలేదు, దేవుడు స్వయంగా మాట్లాడలేదు అని రాయబడింది. దేవుడు స్వయంగా మాట్లాడలేదు కానీ ఏమండి ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాలి. పూర్వకాలం అంటే ఏ కాలం అది? మొత్తం ఈ పాత నిబంధన కాలంలో మొత్తాన్ని మనం ఆలోచిస్తే పూర్వకాలం అంతా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొత్త నిబంధన కాలంగా మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని 2 భాగాలుగా విభజించబడ్డాయి. కనుక పూర్వం అంతా ఎలా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా ఎలా మాట్లాడారు? దర్శన రూపంలో, కళల రూపంలో, స్వప్న రూపంలో వారి ప్రత్యక్షమై దేవుడు వారితో మాట్లాడాడు. ఆయన కూడా ఎలా మాట్లాడాడంటే దేవదూతల ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా పాత నిబంధన కాలంలో. ధర్మశాస్త్రం కూడా దేవుడు తన వేలుతో రాశాడని ఉంటుంది మనకి. ఎక్కడ? పాత నిబంధనలో. నిజంగానే వేలుతో రాసిచ్చాడా అంటే కొత్త నిబంధనలు దానికి రుజువుపరిచాడు. అది దేవుని చేయి వ్రాత కాదు, అది దేవదూతల ద్వారా రాయబడింది అని. కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. ఇది మళ్ళీ వద్దాం. గల్తీకి రాసిన పత్రిక. అందుకేనండి బైబిల్లో మనం బాగా చదవాలి ప్రియమైన దేవుని పిల్లలు. బైబిల్ మనం చదవకపోతే వాళ్ళు మోసగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని బైబిల్లో రాయబడింది. చూడండి ఒకసారి 3వ అధ్యాయం గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిన. అదంటే ఏంటి? ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా వాళ్ళకి అనుగ్రహించబడింది. అంటే
ఇప్పుడు దేవుని చేయి వ్రాత అంటే ఎవరు చేయి వ్రాత? దేవదూత చేయి వ్రాత. అక్కడ పొదలో మోషేకి కనిపించినటువంటి దేవుడిగా చెప్తాడు. అక్కడ మనకి అక్కడ చెప్పబడినటువంటి పదాలు ఏంటంటే, దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ చెట్టు, ఆ పొద కాలిపోతున్నట్టుగా ఉన్నది, కాలిపోవటం లేదు. ఇది పరిశుద్ధ స్థలము గనక నీ చెప్పులు విడిచి రమ్మని. అప్పుడు మాట్లాడినటువంటి ఆయన కూడా ఎవరంటే దేవుడు కాదు, దేవదూతే. అది క్రొత్త నిబంధనలో స్టెఫెను గారి ప్రసంగంలో మనం చెప్పాడు. అపొస్తలుల 7వ అధ్యాయం మీరు చదివితే స్టెఫెను గారి ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగంలో మనం చెప్తాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మన పితరులతో ఎలా మాట్లాడాడు? ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు ఎలా మాట్లాడాడు చూడండి. ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా, కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనతో మాటలాడెను. అంటే మాటలాడెను అంటే పాస్ట్ టెన్స్. మనకి ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని 3 టెన్స్లు ఉంటాయి. అందుకే బైబిల్ చదివేటప్పుడు అది ఏ టెన్స్ లో రాయబడిందో కూడా మనం గమనించకపోతే మనం పొరపాటు పడతాం. మరి ఇప్పుడు దర్శనంలో దేవుడు మనతో మాట్లాడతాడా? యేసుక్రీస్తు మాట్లాడతాడా మనతో? అంటే మాటలాడెను అంటే అయిపోయింది, ఇక మాట్లాడడు. ఎలా మాట్లాడతాడు మరి? వాక్యము ద్వారా, గ్రంథమును చదువుట ద్వారా, గ్రంథాన్ని ప్రకటించేటువంటి ఒక సేవకుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడే తప్ప ఇప్పుడు మనలో ఆయన యేసుక్రీస్తు దర్శనంలో కనబడి మాట్లాడగలది ఏమీ ఉండదు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడని, మెల్లని స్వరం నాకు వినబడిందని, ఆయన గొడుకామ చేతిలో పెట్టుకుని వస్తున్నాడు. ఇదంతా ఈ సీన్ అంతా ఎక్కడదే? క్యాలెండర్లో కాఫీ ఎవరు గొడుకామ, వైట్ అంగి. నిజంగానండి, మీరు నమ్మరు, యేసుక్రీస్తు ఫోటో కూడా లేదండి మనకి. 2000 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఫోటో ఎవరు తీయలేదు. అప్పుడు టెక్నాలజీ లేదు. అప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే, ఆయన ముఖాన్ని తెల్లని వస్త్రం ఇలా అంటారు కదా ఒక స్త్రీ వచ్చి. ఆ స్త్రీను బైబిల్లో ఉండదు మనకి, శాస్త్రాన్ని క్రైస్ట్లో పెట్టారు. అది ఆ చిత్రము, ఆ ముఖ చిత్రం అంటే రక్తంతో తడిచినటువంటి ఆ ముఖాన్ని ఇలా అత్తడం వల్ల ఆ పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ని బట్టి మేము తీసామంటాం, కానీ వాస్తవానికి ఆ పిక్చర్ కూడా రైట్ కాదు. అసలు యేసుక్రీస్తును చూడడం అనేది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఫోటో మన ఇంట్లో ఉన్న అది విగ్రహారాధన అవుతుంది. యేసుక్రీస్తు ఫోటో దగ్గరికి వెళ్ళి మనం అగరబత్తి వెలిగించిన, కొవ్వొత్తి వెలిగించిన, అది కూడా విగ్రహారాధన అవుతుంది. అందుకే బైబిల్ చెప్పని విషయాలు మనం చేయలేకూడదు. మనం తెలియకుండానే విగ్రహారాధకులు అయిపోతున్నాము. విగ్రహారాధన అనేది దేవునికి చాలా ఇష్టము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆయన మాట్లాడేశాడు. ఇందాక ఏ వచ్చిన గురించి మనం బయటకు వచ్చాం? యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది, 9వ వచనం చదువుతున్నాం కదా. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉన్న వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడలా, అంటే మీరు ఏం చేయాలంటే, మీ దగ్గరకు వచ్చేటువంటి బోధ ఇది క్రీస్తు బోధ కాదా, బైబిల్ బోధ కాదా, అపోస్తలుల బోధ కాదా అనేది పరిశీలన ఎవరికి ఉండాలి? విశ్వాసాలని మీకే ఉండాలి. అందుకే మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మార్కు సువార్త 4:24 మహనీయుడని యేసుక్రీస్తు చెప్పకనే చెప్పాడు. అసలు మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. ఈరోజు ఈ బోధను తేక మీ వద్దకు ఎవరైనా వస్తే వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పను వద్దు. శుభమని వారితో చెప్పువాడు వారి క్రియలను పాడివాడైపోతాడు. అలాంటి బోధను మీరు అంగీకరిస్తే, అలాంటి బోధకుడు మీరు స్వీకరిస్తే, అలాంటి బోధకుడు మీ ఇంటికి వస్తే మీరు ఆహ్వానిస్తే, అతని దుష్ట క్రియల్లో మీరు కూడా ఏమైపోతారు? పాడివారు అయిపోతారు. ఇది నా మాట కాదు, బైబిల్ మాట. ఇప్పుడు యోధా పత్రిక వెళదాం. పక్క పత్రిక కదా, 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి
మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొనుచి మీకు రాయవలసి వచ్చెను. యోధా గారు ఎంత కష్టపడుతున్నా చూడండి. అసలు మనకి ఏం రాయాలనుకున్నాడు ఆయన ఈ పత్రిక ద్వారా? రక్షణ గురించి రాయాలనుకున్నాడు. అక్కడ రక్షణ ఎలా వచ్చింది, ఆ రక్షణ గురించి రాయాలని నేను అనుకున్నాను. కానీ ఒక్కసారి మీకు అప్పగింపబడినటువంటి ఒక బోధ ఉంది, అపోస్తలుల బోధ. ఆ బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని దాని గురించి రాయడానికి నేను రాయవలసి వచ్చింది అన్నాడు. నేను ఒకటి రాయాలనుకున్నాను, ఒకటి రాస్తున్నాను. ఏం రాయాలనుకున్నాడు? రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ ఏం రాయవలసి వచ్చింది? ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మీకు రాయవలసి వచ్చాను. అంటే బోధ ఎంత ప్రాముఖ్యమో చూడండి. అందుకే యవనస్తుడైనటువంటి తిమోతికి గతంలో మనం మాట్లాడుకున్నాం. పౌలు గారు రాస్తూ నిన్ను గురించి నీ బోధన గురించి, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటామన్నాడు. 1 తిమోతి 4:16 ఓకే అండి. కనుక ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ ఏమిటనేది బైబిల్లో ఉంది. దీనికి వ్యతిరేకంగా చెప్పబడేది కానీ, దీనికి వ్యతిరేకంగా మాట్లాడబడేది కానీ అది ఏదైనా సరే నకిలీ బోధ, సాతాను బోధ. ఇప్పుడు సాతాను బోధ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. గతంలో చెప్పాను, నకిలీ బోధ అంటే ఏమీ కాదు, రాయబడిన ఒరిజినల్ డాక్యుమెంట్ కి వ్యతిరేకంగా చెప్పడం. ఇదే చూపిస్తారు వాళ్ళు మీకు. ఈ గ్రంథంలో వచనాలే చూపిస్తారు, ఈ గ్రంథంలో రాయబడిన విషయాలే చూపిస్తారు, కానీ దాన్ని వక్రీకరిస్తారు. అదే వక్రమైన బోధ, అదే సాతాను బోధ, అదే నకిలీ బోధ, అదే అబద్ధ బోధ. ఇది మీకు అనుకుంటా ఏమంటే వాళ్ళు కూడా వాక్యాలే కదని చూపించేది. మరి ఆ వాక్య ఉద్దేశం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా? ఆ వాక్య భాగం ఎలా ఉందో అలాగే చెప్పారా, లేకపోతే వక్రీకరించారా అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, 11:11 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13 ఎలాగనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించిన వారై. బాగా ఆలోచించారు. అంటే అపోస్తలులు ఉన్నారు 12 మంది. దీనికి ఒరిజినల్ అపోస్తలులకి డూప్లికేట్ అపోస్తలు తెచ్చాడు ఎవరు? అపవాదండి, సాతాను. అందుకే చెప్తున్నాడు, క్రీస్తు యొక్క అపోస్తల వేషము అన్నట్టు. వేషము, మేము కూడా అపోస్తలులమే, మేము కూడా క్రీస్తు బోధకులమే, మేము కూడా బైబిల్లో ప్రారంభం నుంచి ఉన్నాం, మేము కూడా యేసుక్రీస్తు శిష్యులు ఒకరమే, మేము కూడా ట్రైనింగ్ అయ్యాం అనేటువంటి ఆలోచనలో వీళ్ళు వచ్చేసారటండి. ఎప్పుడు ఈ పత్రిక ఎప్పుడు రాయబడిందో తెలుసా అండి? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ శతాబ్దంలో 68లో రాయబడింది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో 68లో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తలులు సంఘాన్ని ప్రారంభించిన తర్వాత 68 సంవత్సరాలకే దొంగ అపోస్తలులు వచ్చేసారటండి. మేము కూడా అపోస్తలులమే, మేము కూడా యేసుక్రీస్తు శిష్యులమే, మేము కూడా యేసుక్రీస్తుతో ఉన్నవారమే అని దొంగ అపోస్తలులు వచ్చేసారటండి. చూడండి, ఆ క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించిన వారై ఉండి దొంగ అపోస్తలులను అనే పదం ఉందో లేదు చూడండి. దొంగ అపోస్తలులు ఈ రోజు కూడా, ఇప్పటికి కూడా మీరు చూస్తే చాలా ప్రసంగికుల ముందు ఒక తోట తగిలించి ఉంటుందండి. అపోస్తులు అయినటువంటి ఏదో పేరు ఉంటుంది. అంటే ఈయన ఎలా అవుతాడు అపోస్తులుడు? అపోస్తులు అవడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఏమంటే అపోస్తులు ఎంతమంది చెప్పండి? 12 మంది కదా. ఆ 12 మందిలో ఒకడు సాతానుగా మారిపోయాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూద. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మందిని భక్తి చేయడానికి, మరొక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ చెప్పాడు. 12 మంది అవ్వాలి కదా. మరి యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది అవ్వాలి? 12 మంది అవ్వాలి. ఈ 12 మందికి ఒక లేడు గనక
ఆ చోటును భర్తీ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ చెప్పాడో చూడండి. అపోస్తుల కార్యములు, అపోస్తులు అనబడడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 21 చూడండి. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోవడం దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరసబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరు నిలబెట్టిట్లని ప్రార్థన చేసేది. ఏమని చేశారంటే ఇద్దరు నిలబెట్టారు. ఒక ఆయన వెళ్ళిపోయాడు కనుక ఆ అపోస్తలత్వాన్ని తనకి ఇవ్వాలి కనుక, ఆ ఉద్యోగాన్ని తనకి ఇవ్వాలి కనుక ఇద్దరు వ్యక్తులు నిలబెట్టారు. అందులో యోసేపు అని ఒక ఆయన, మత్తీ అనేటువంటి ఒక ఆయన. వీరికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను దగ్గర నుండి యేసుక్రీస్తు పరమునకు చేర్చుకోవడం దినం వరకు ఈ వ్యక్తి యేసుక్రీస్తుని గురించి తెలిసిన వాడే ఉండాలి. యేసుక్రీస్తు పరిచర్య గురించి ఎరిగిన వాడే ఉండాలి. అతను కూడా వీళ్ళతో తిరిగిన వాడే ఉండాలి. అలాంటి వాడిని ఎన్నుకోవాలని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇట్లని ప్రార్థన చేసిరి. చూడండి, అందరి హృదయమును ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునే ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరంటే ఎవరు? యోసేపు, మత్తీయ. నీవు ఏర్పరచుకుని వారిని కనబరచమని అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన కనుక అతడు ఆ 11 మంది అపోస్తులతో కూడా లెక్కించబడెను. ఇది అపోస్తలత్వానికి ఉండవలసిన క్వాలిఫికేషన్. మరి ఎవరున్నారు ఇప్పుడు? మరి అపోస్తలాన్ని ఎందుకు పేరు పెట్టుకున్నారు? ఆలోచించారా? అపోస్తులు అనగానే మనమేమనుకున్నా, అయ్యో ఈయన యేసుక్రీస్తు తిరిగినటువంటి అపోస్తులని మనం అతన్ని పై స్థానానికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇదంతా మన చేతుల్లోనే ఉందండి. వాక్యం తెలియకపోతే మోసగించేవాడు మనం మోసగిస్తూనే ఉంటాడు. ఇది అర్థం కావాలని ఈ విషయాలని మీకు చెప్తున్నాను. కాబట్టి ఇందాక మనం ఏ విషయాన్ని విడిచిపెట్టి వచ్చాం? ఒక వచనం నుంచి ఇక్కడికి వచ్చాం కదా, దొంగ అపోస్తులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం చదువు. 11వ వచనం చదివేస్తారా? కాదు 13. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరెవరు మీకు బుర్రలో మెదిలిపోవాలి. ఎవరెవరు వచ్చేసారు అపోస్తలుల వేషం ధరించుకొని? ఎంతమంది వచ్చేసారు? ఏమంటే అప్పటికే వచ్చేసారు అంటే క్రీస్తు 68లోనే వచ్చేసారంటే ఇప్పుడు మనం పట్టుకోవటం చాలా కష్టం అండి. దీనికి ఒకే ఒక ఆయుధం బైబిల్. ఈ బైబిల్ను ప్రతిరోజు ఎవరైతే చదువుతారో, బైబిల్ ఎవరైతే పరిశీలనగా అధ్యయనం చేస్తారో, ఎవరైతే బైబిల్ను స్టడీ చేస్తారో వాళ్ళకి దొంగ అపోస్తులు ఎవరో పసిగట్టగలుగుతారు. చూడండి, దొంగ అపోస్తులను మోసగాండ్రకు పరివారులై ఉన్నారు. చూసారా? మోసం చేస్తారటండి. ఏమంటే ఈ లోక సంబంధమైనటువంటి నకిలీ వస్తువులు మనం ధరించుకోవటం వల్ల, తినటం వల్ల మనకి భౌతిక సంబంధమైన కొంత నష్టమే కలుగుతుంది, మోసమే కలుగుతుంది. కానీ మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ మోసం మనం ఎక్కడికి నడిపిస్తామో తెలుసా అండి? మహాలోకానికి మనం వెళ్తున్నామని ప్రయాణంలో ఉన్నాం, అదే భ్రమలో ఉన్నాం. కానీ వాక్యంలో తప్పిపోయాం కనుక సత్యవాక్యాన్ని వినకుండా అబద్ధ వాక్యాన్ని మనం ఇంటూ వక్రీకరించబడిన వాక్యంలో మనం ప్రయాణిస్తున్నాం కనుక మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందండి. ఒక్కసారి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మళ్ళీ వెనక్కి తిరిగి రాదండి. అందుకే ఆత్మ విషయంలో కూడా అవగాహన కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏది పరిశుద్ధ ఆత్మ, ఏది దురాత్మ, ఏది భ్రమపరుచు ఆత్మ, ఏది మహాలోకానికి నడిపించేటువంటి ఆత్మ అనేది మనకు తెలియాలండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కదండి.
పరిశుద్ధాత్ముడి గురించి సరైనటువంటి అవగాహన లేదు. మీరు అలా అడగండి, పరిశుద్ధాత్ముడు ఎవరండి అని అడగండి, వాళ్ళ దగ్గర సమాధానం దొరకదండి. అది చాలా పవర్ఫుల్ అండి. పరిశుద్ధాత్మ విరోధముగా పాపం చేస్తే ఈ యుగమందు మాత్రమే కదట, రాబో యుగమందు కూడా పాప క్షమాపణ కలగదట. అంత ప్రమాదం. యేసుక్రీస్తు గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా, యేసుక్రీస్తుని గురించి దూషించినా, యేసుక్రీస్తుని తిట్టినా ఒకవేళ పాప క్షమాపణ నీకు దొరుకుతుందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవడైనా సరే తప్పుడు వ్యాఖ్యానాలు చేసినా, తప్పుడుగా ఆయన గురించి చిత్రీకరించిన పరిశుద్ధాత్మ తోసేస్తున్నారు. అందరూ ఆయన మీద పెట్టేస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్పామంటే పరిశుద్ధాత్మ పలికించారంటున్నారు. ఎంత దారుణం అండి. ఆయన మీదకు తోసేయటం వలన ఎంత నరకానికి మనం వెళ్ళిపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా దొంగ అపోస్తలులను మోసగాండకు పరివారమై ఉన్నారట. ఇది ఆశ్చర్యము కాదు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఏది దొంగ అపోస్తలుడు అంటే ఆశ్చర్యపోతున్నారా? మోసగాండకు పరివారం అంటే ఆశ్చర్యపోతున్నారా? మీకు సంగతి చెప్తాను. దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయం ఏముంది? బైబిల్ ఏమి రాశాడు? దేవుడు వెలుగై ఉన్నాడు అని రాశాడు. దేవుడు వెలుగు. వెలుగు కలగగానే మనలో చాలా మంది కలిగే భావన ఏంటంటే ఇది దేవుడు అని మనం అనుకుంటాం. కానీ సాతానుడు కూడా వెలుగు దూత వేషం ధరించగట. అక్కడ రాయబడిన చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించాడు. ఇప్పుడు నీకు దర్శనం కనబడింది ఎవరు చెప్పు? దేవుడా? వెలుగు దూత వేషం ధరించుకున్న సాతానా? చెప్పు. కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేయాలనో, వాళ్ళు ఏదో కించపరచాలనో, వాళ్ళు ఏదో అవమానపరచాలనో కాదు. వాక్యాన్ని వాక్యంగా బోధిస్తే ఏంటి మీకు వచ్చే నష్టం చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏంటి మీకు బాధ? వాక్యం తెలియలేదని నేర్చుకోండి. కానీ ఇలా చెబితే వాళ్ళు ఏమైనా సరిదిద్దుకుంటారనుకున్నారో సరిదిద్దుకోరండి, సరి చేసుకోరు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. వెలుగు దూత వేషం ధరించాడటండి సాతాను. ఇప్పుడు ఎలా పట్టుకుంటా చెప్పండి? ఏదో రెండు వస్తువులు ఇచ్చి వాటి మధ్య భేదాలు చెప్పండి. ఇది నల్లగా ఉంది, ఇది ఎర్రగా ఉంది, ఇది తెల్లగా ఉంది, ఇది పసుపుగా ఉందని చెప్పగలం రెండు వస్తువులు ఇస్తే. కానీ ఈరోజు ఎన్ని వేల మత శాఖలు భూమి మీదకి వచ్చేసేటారు. ఎన్ని రకాలమైన బోధలు ప్రపంచాన్ని చుట్టుముట్టేసే చూడండి. ఒక బాప్తిస్మ విషయంలోనే ఎన్ని రకాలైన బోధలు, ఒక విశ్వాస విషయంలో ఎన్ని రకాలైన బోధలు, ఒక సంఘం విషయంలో ఎన్ని రకాలైన బోధలు. విశ్వాసంలో కల్తీ వచ్చేసింది, బోధలో కల్తీ వచ్చేసింది. ఇలా అన్ని కల్తీ అయిపోవటం వల్ల ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియని అయోమయ పరిస్థితులు ఈరోజు విశ్వాస సమాజం ఉంది. కానీ మీకు ఒక మంచి రెమెడీ ఇస్తున్నాను నేను. మీరు బైబిల్ చదవండి. ఈ రోజు నుంచైనా వాక్యాన్ని వాక్యంగా మీరు పరిశీలన చేస్తూ చదవండి. మిమ్మల్ని మోసగించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఆ రోజే అంతమంది అంటే ఈ రోజు అంతమంది చూడండి. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు కూడా ఏం రాస్తున్నారు చూడండి. ఈయన కూడా అపోస్తలుడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు ఒక ఏరియాని ఎంచుకొని ఎక్కడో మారుమూల గ్రామంలో లేదండి అన్నారు. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్నారు, మనతోనే ఉన్నారు, మనకి వాక్యం చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఈ పత్రిక క్రీస్తు శకం 75లో రాయబడింది. పేతురు గారి పత్రికను క్రీస్తు శకం యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 75లో రాశారు. ఆయన ఏం చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలని మీలోను అబద్ధ బోధ. మనలోనే ఉంటారట. అంటే మీలో అంటే సంఘములో కూడా అబద్ధ బోధకులు ఉందురు. వీరంటే ఎవరక్కడ? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా. ప్రభు ఎలా కొన్నారా వాళ్ళని?
స్వార్థం ఇచ్చి కొన్నాడు కదండి. కొన్నాడు. తమ్మును కొనిన ప్రభువును కూడా వారు విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటున్నారు. వాళ్ళు అబద్ధ బోధించడం వల్ల, అబద్ధ ప్రవక్తగా ప్రజల్లో చలామణి అవడం వలన వాళ్ళకు వాళ్ళే శీఘ్రంగా నాశనము కలుగు చేసుకుంటున్నారట. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్నారు. సత్య మార్గము దూషించబడుతుంది. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు ఎవరండి వీళ్ళు? మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, మన విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి. అందుకని మీరు ఒకప్పుడు ఈ గ్రంథం ఎవరి చేతిలో ఉండేది తెలుసండి? ఒక్క సేవకుడి చేతిలోనే ఉండేదండి. విశ్వాసులందరూ ఏం చెప్తే అది అలా వినేవారంతే. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? ప్రతి విశ్వాసి చేతులకి నా గ్రంథం వెళ్ళిపోవాలని ఆయన సంకల్పించి అందరి చేతులు, ఈ రోజు 5 సభ్యులు ఈ కుటుంబంలో ఉన్నారంటే 10 బైబిల్ ఇంట్లో ఉన్నాయి. బైబిల్ ప్రతి కలిగినటువంటి మనం దీన్ని చదువుతున్నామంటే చదవడం లేదండి. చదవమనే ఇచ్చాడండి మనకి. చదవండి చదవండి చదవండి. దావీదు మహనీయుడు కూడా దీనిని దివారాత్రులు ధ్యానించండి అన్నాడు. దీనిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక తమ కుటుంబంలో తమ విరోధులతో వాదిస్తారని అక్కడ 120 కీర్తనలు, మన 108 కీర్తనలో చెప్పాడు. ఇలా ఎన్ని సంగతులు బోధించాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మరొక విషయాన్ని కూడా చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. శరీరం ఒక్కటే. శరీరం ఒక్కటంటే ఏంటి? ఏ శరీరం చెప్తున్నాడు? బాగా ఆలోచించాలి. శరీరం ఒక్కటే అన్నాడు. శరీరం ఒక్కటంటే ఏ శరీరం చెప్తున్నాడు మనకు తెలియాలంటే ఇదే పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇదే పత్రిక, ఇదే ఎఫెసీ పత్రిక. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. శరీరం అంటే ఏంటి? మీనింగ్. శరీరం అంటే ఏంటి? ఇక్కడ సంఘము. శరీరం ఒక్కటంటే ఏంటి? సంఘం ఒక్కటే. అసలు బైబిల్ ఎంత గొప్పగా రాయించిందో చూడండి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ తేడాగా రాయించలేదండి. శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే. ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండటం. అందరికి ఒకటే నిరీక్షణ. పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే. ప్రభు ఒక్కడే అంటే ఎవరు? క్రీస్తు వారు. తర్వాత విశ్వాసం ఒక్కటే. చూడండి, విశ్వాసం ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉండదండి. అందరికీ ఒక విశ్వాసం. కానీ విశ్వాస పరిమాణం ఉంటుంది. పరిమాణం వేరు, కొలత. ఒక్కొక్కరికి తారాస్థాయిలో ఉంటుంది విశ్వాసం దేవుడు అంటే. కొంతమందికి నామకార్థంగా ఉంటుంది, కొంతమందికి మిడిల్ స్థాయిలో ఉంటుంది. ఈ స్థాయిలను బట్టి, పరిమాణాలను బట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే నా విశ్వాసం నాది, నీ విశ్వాసం అనేది, ఆ విశ్వాసం వాళ్ళది, వీళ్ళ విశ్వాసం లేదండి. విశ్వాసం ఒక్కటే. నీకైనా నాకైనా ప్రపంచ క్రైస్తవులందరికీ ఒకటే విశ్వాసం. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. బాప్తిసం కూడా ఒకటే. ఎన్ని బాప్తిసాలు వచ్చినాయి ఇప్పుడు? చిలకరింపు బాప్తిసం. తర్వాత ఓ జెండా పోతాడండి. ఆ జెండా కింద ఉంగుని వెళ్ళిపోవడం. జెండా కింద బాప్తిసం. కొంతమంది నూనె దగ్గర తీసుకెళ్తారు, గబగబా చేద నీళ్ళు తోడేసి నెత్తి మీద పోసేస్తారు. అదే
బాప్తిసం. బాప్తిసం అనగా ఎంత అర్థం చెప్పాడు, ఎన్ని విధాలుగా చెప్పాడు. బాప్తిసం గురించి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం నికోదేము అనేటి ఒక పరిసయ్యుడు శాస్త్రి వస్తే యేసుక్రీస్తు ఎంత చక్కగా వివరించాడు. 3వ అధ్యాయం 5వ వచనం నుండి. యోహాను సువార్త, యేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంలో చూడలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా ఆయన ఇట్లా అన్నాడు, ఏమని? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడం నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పైనుంచి చదివాను. శరీర మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించి ఆత్మలో ఉన్నది. మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు కనుక ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని. ఇప్పుడు ఆత్మ వస్తే మన శరీరంలోనికి ఎలా ఉంటది? ఇక్కడ చెప్పాడు. నీకు ఎలా ఉంటుందని చెప్పింది సమాజం, బోధక సమాజం ఎలా చెప్పింది, మరోలా చెప్పింది. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అసలు గాలి ఎలా విసురుతుందో ఎలా వస్తుందో దానికి శబ్దం అంటావా కానీ అది నీకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండమని బైబిల్ చెప్తుంది. ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు పొందుకున్న ఆత్మ పరిశుద్ధ ఆత్మ, దురాత్మ అన్నది మనం తెలుసుకోకపోతే నష్టపోతాం ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మరొక విషయాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అసలు ఏం వినాలి? మనం ఆలోచించేద్దాం. ఈరోజు ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎందరో సాక్ష్యాలు మనం వింటున్నాం. అది కానీ వినాలా? ఒక వ్యక్తి ఎలా మారాడు? ఒకప్పుడు బందిపోటు దొంగగా ఉండేవాడు, ఒకప్పుడు పచ్చి వ్యభిచారిగా ఉండేవాడు, లోకంలో నరహంతకుడిగా ఉండేవాడు. ఆ వ్యక్తి మారి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి మనం విశ్వాసం రావాలా? ఆ సాక్ష్యాన్ని బట్టి మనం వినాలా? ఏం వినాలని బైబిల్ మనకు చెప్తుంది చూడండి. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగును. ఏం వినాలి చూడండి ఇక్కడ. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాటలే వినాలి. అప్పుడు మీకు విశ్వాసం వస్తుంది. మీరు మనుషుల సాక్ష్యాలు విని నాకు విశ్వాసం వచ్చింది, ఆయనకి ఎలా జరిగింది కనుక నాకు ఎలా జరుగుతుంది, ఈయనకి ఎలా జరిగింది కనుక నాకు ఎలా జరుగుతుంది అనేది ఎక్కడా లేదండి. మనం బైబిల్ చరిత్రలో ఎక్కడా లేదు. వినండి, ఓహో ఇలా మారారు, మార్పు చెందారు, దాన్ని బట్టి నువ్వు వేరేగా మాట్లాడుకోవాలి. కానీ నీకు విశ్వాసం అయితే రాదు. నీకు విశ్వాసం ఎలా వస్తుందని చెప్పాడంటే క్రీస్తుని గురించిన మాటలు వినడం ద్వారానే నువ్వు మారుతావు. ఇతరుల సాక్ష్యాలను బట్టి కాదు. వాళ్ళకి ఏదో జరిగింది కాక నాకు జరుగుతుందని కాదు. అలాంటి విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. అందుకే విశ్వాసం ఒక్కటే. అంటే ఈ విశ్వాసం ఇలా విశ్వసిస్తే అది నీది కరెక్ట్ అయిన విశ్వాసం. ఇలా నువ్వు విశ్వసిస్తే తప్ప నీది కరెక్ట్ కాదు అని బైబిల్ చెప్తుంది. నేను కాదు సుమా, నేను కాదు. నేను కేవలం నిమిత్త మాత్రుడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించే ఒక సేవకుడు మాత్రమే. కాబట్టి మనకి మనం ఒకటి ఆలోచించాలండి. మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండదండి. మనం అనుకున్నట్టుగా వాక్యం ఉండదండి. అసలు దేవుడు అనుకున్నట్టుగా రాయించాడు. మనం దేవుడు అనుకున్నట్టుగా మనం వెళ్ళాలి తప్ప దేవుడు ఏం చెప్పాడో ఆ చెప్పిన విధానంలో మనం నడవడిక మార్చుకోవాలి తప్ప నేను ఎలా చేస్తాను దేవుడు దీవించుగాక అనకూడదండి. నేను ఈ విధంగా ఉంటాను, దేవుడు నన్ను ఇలాగే నడిపించుగాక అని అనకూడదండి. నేను ఎలా ఉండాలో దేవుడు రాయించాడు, నేను ఎలా బ్రతకాలో దేవుడు రాయించాడు, నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో దేవుడు రాయించాడు కనుక
దేవుడు రాసినట్టుగా నేను ఉండాలి. దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాక్ష్యం అండి. హెబ్రీ పత్రిక 10:5 స్పీడ్ గా తీర్చారు అండి. హెబ్రీ పత్రిక 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. నువ్వు గ్రంథములో నా కోసం ఎలా అయితే రాశావో ఆ రాసిన ప్రకారమే యేసుక్రీస్తు అన్నాడు, నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఇలాగే చెప్పాలి, ప్రభువా నీ గ్రంథంలో ఏమైతే నన్ను గురించి రాశావో, నేను ఎలా అయితే ఉండాలని ఎలా అయితే బ్రతకాలని రాశావో అలా నేను ఉండటానికి ఇదిగో నేను వచ్చానని మనం సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని నేను ఎలాగైనా ఉంటాను ప్రభా, నువ్వు మాత్రం నన్ను దీవించే, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించే, నాకు పరలో గురించి అంటే ఎప్పుడైనా ఎవడు ఇది వాస్తవం ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఈ నకిలీ బాధలు మన వాళ్ళు ఎవరు పడకూడదని, ఈ నెట్ వీక్షిస్తున్న వాళ్ళు కూడా ఆలోచించాలని, వివేచించాలని, ఈ మహత్వ గల దేవుని సంగతులు ఒక్కొక్కటిగా మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మీకు ఉచితంగా బైబిల్ నేర్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ ప్రాంతమైనా పర్వాలేదు, మీరు ఆహ్వానిస్తే వచ్చి ఈ 66 పుస్తకాలను మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.